టు అవర్ ఛానల్ నచ్చింది ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ దుర్గాష్టమి. ఈరోజు దుర్గాష్టమి మార్నింగ్ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తున్నాము అనమాట. ఒక ఇంపార్టెంట్ విషయం కోసం వెళ్తున్నాము, కానీ అది నేను ఇంకా వర్క్ చెప్పలేదు, దారిలో అడుగుతాను. అందుకు ఓకే అంటారో కాదంటారో నాకైతే తెలియదు. ఒకవేళ ఓకే అయితే కనుక మీకు అందరికి షేర్ చేస్తాను ఏ విషయం అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఈ రోజు అనుకున్న ప్లాన్ ఏంటంటే అది రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు మాత్రం బ్లాగ్ లా ఉంటుంది. టమాటో పికిల్ అనమాట. సింపుల్ గా నా స్టైల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూసేయండి. చాలా బాగుంటుందండి. అది రైస్, రోటీ, ఇడ్లీ అన్నిట్లోకి బాగుంటుంది అనమాట. ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు వీడియో టమాటో పికిల్తోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నాచింది ప్రపంచం. బాయ్. టమాటో పికిల్ కోసం ఇక్కడ నేను 1/2 kg టమాటో తీసుకున్నానండి. ఇవి గట్టిగా ఉండాలి, ఎర్రగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు పచ్చడి కలర్ఫుల్గా వస్తుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. అలాగని చెప్పేసి ఎర్రగా ఉండి మెత్తగా ఉంటే కానీ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ చూసుకొని ఒత్తిమీర చూపిస్తున్నాను చూడండి. గట్టిగా ఉండే టమాటోస్ తీసుకున్నాను 1/2 kg. అలాగే 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, కొంచెం పసుపు, ఇవి పోపు దినుసులండి. ఇక్కడ 100 గ్రాముల చింతపండు, అలాగే జీలకర్ర మెంతుల పొడి 2 టీ స్పూన్స్ అండి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టమాటోస్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం గరిటెతో కలిపేటప్పుడే ఇవి మెత్తగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ట్రై చేసుకోండి కావాలంటే. ఇక్కడ ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం మాత్రమే ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టేటప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండును కూడా మనము ఈనెలు ఏమన్నా వాటిల్లో చింతపిక్కలు ఉంటే గిన తీసేసి వాటిని కూడా ఆ చింతపండు కూడా ఈ టమాటోస్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. 100 గ్రామ్స్ ఉప్పులో నుంచి తీస్తే నేను ఉప్పు యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెడితే మనకు త్వరగా మగ్గుతుంది. ఉప్పు కూడా యాడ్ చేసాం కదా, త్వరగా మగ్గిపోతుంది. ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, మీరు ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం బాగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంచుమించు నాకు ఈ స్టేజ్కి రావడం కోసం ఒక 10 minutes పట్టిందండి. మనం మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. గరిటతో అంటేనే మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ కారం, అలాగే ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు తీసి పెట్టుకున్నాం 100 గ్రామ్స్, ఆ ఉప్పుని, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఉండలు లేకుండా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఏదైనా పచ్చడికి మనకు సరైన క్వాంటిటీలో ఆయిల్ అండ్ ఉప్పు సరైన క్వాంటిటీలో లేకపోతే పచ్చడి త్వరగా చెడిపోయే ఆస్కారం ఉందండి. అందుకోసమే మనము కరెక్ట్ క్వాంటిటీలో మనము ఉప్పు, నూనె వేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత మనము పోపుకు రెడీ చేసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్ మెజర్లో ఉందండి. ఒకవేళ మీరు ఎక్కువగా కారం తినేటట్లయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువ యాడ్ చేశాను. ఒకవేళ నచ్చకపోతే కానీ ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ పోపు పెడుతున్నానండి. పోపుకు 100 గ్రామ్స్ ఆయిల్ వాడుతున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, పచ్చనిపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోవాలండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసాను నేను, చెప్పడం మర్చిపోయాను. ఇంగువ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత పోపుని చల్లారి పెట్టి మనం పచ్చడిలో కలుపుకోవాలి. చూడండి పచ్చడిలో కూడా కలిపేశాను ఆల్రెడీ. పోపు చల్లారిన తర్వాతనే కలిపాను అనమాట. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొనేసి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఒక 15 days వరకు మనము బయట స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 month వరకు మనకు స్టోర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ కదా. ఒకవేళ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే
ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ పచ్చడిని మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే గిన ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే ఒక 15 days వరకు ఆరామ్గా ఉండొచ్చు అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే. ఇంకేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.